హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్టిమేషన్ బై సెంటర్ లైన్ మెథడ్. మనం లాస్ట్ టైం లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్కి ఏదైతే డ్రాయింగ్ యూజ్ చేసామో సేమ్ డ్రాయింగ్ని సెంటర్ లైన్ మెథడ్కి కూడా అప్లై చేస్తున్నాను. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. సెంటర్ లైన్ మెథడ్ అంటే వాల్స్ సెంటర్ టు సెంటర్, వాల్ సెంటర్ తీసుకొని మనము క్యాలిక్యులేషన్స్ తీసుకొని క్వాంటిటీస్ చేయడాన్ని సెంటర్ లైన్ మెథడ్ అంటాం. అయితే మనం ముందుగా ఈ డ్రాయింగ్ యొక్క మనం సెంటర్ లైన్ మెథడ్ యొక్క ఫార్ములాస్ చూసుకుందాం. సెంటర్ లైన్ యొక్క ఫార్ములాస్ ఎస్టిమేషన్ బై సెంటర్ లైన్ మెథడ్. Center line is equal to sum of horizontal walls center to center plus sum of vertical walls center to center. Sum of center lines plus horizontal walls plus sum of center line of vertical walls. అంటే center line is equal to sum of h plus sum of v. అంటే sum of h అంటే ఏంటి? Sum of h అంటే సెంటర్ ఆఫ్ సెంటర్ టు సెంటర్, ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు హారిజాంటల్ వాల్స్. మనకున్న హారిజాంటల్ వాల్స్ ఏంటండి? ఒకటి, రెండు హారిజాంటల్ వాల్స్. వర్టికల్ వాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 1, 2, 3 వర్టికల్ వాల్స్. అయితే మనం ఫార్ములా చూడండి, నేను ఆల్రెడీ చేసి పెట్టాను, మీకు అది చూపిస్తాను. చూడండి, సమ్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0.15. 0.15 ఏంటంటే వాల్ థిక్నెస్ ఈజ్ 0.3. మనం ఏమనుకున్నాం? సెంటర్ నుంచి కదా, అంటే 0.3/2. 0.3/2 అంటే వాల్ థిక్నెస్. 0.3/2 అంటే 0.15. 0.15 అంటే ఇక్కడ 0.15, 0.15. ఇది ఈ వాల్ ఇన్నర్ టు ఇన్నర్ 3 మీటర్స్. ఈ వాల్ థిక్నెస్ 0.3 మీటర్స్. ఇక్కడ ఇన్నర్ టు ఇన్నర్ 4 మీటర్స్. ఇక్కడ వాల్ థిక్నెస్ బై 2 అంటే 0.15. అదే చేశాను చూడండి. సమ్ ఆఫ్ వర్టికల్ వాల్స్ ఈజ్ ఈక్వల్ టు 0.15 ప్లస్ 3 మీటర్స్ ప్లస్ 0.3 మీటర్స్ ప్లస్ 4 మీటర్స్ ప్లస్ 0.15. మనకు ఈ వాల్ వచ్చింది. ఇప్పుడు సేమ్ హారిజాంటల్ వాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి? టోటల్ 2 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 7.6 వచ్చింది. 7.6 ఇంటూ నెంబర్ ఆఫ్ వాల్స్ ఎన్ని? 2. 7.6 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 15.2 మీటర్స్. క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను చూడండి. 0.15 ప్లస్ 3 మీటర్స్ ప్లస్ 0.3 ప్లస్ 4 ప్లస్ 0.15. 7.6 into 2 numbers 15.2. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ వర్టికల్ వాల్స్ ఈజ్ ఈక్వల్ టు 0.15 అంటే ఈ సెంటర్ నుండి ఈ సెంటర్ వరకు, సెంటర్ టు సెంటర్, ఈ సెంటర్ టు ఈ సెంటర్ అంటే 0.15. ఈ వాల్ థిక్నెస్ ఎంత? ఇన్నర్ టు ఇన్నర్ 5 మీటర్స్. ఇక్కడ 0.15.
అంటే ఎంత 0.15 ప్లస్ 5 మీటర్స్ ప్లస్ 0.15 is equal to 5.3. మనకు నెంబర్ ఆఫ్ వాల్స్ ఎన్ని వర్టికల్ వాల్స్ 1 2 3 నెంబర్స్ అంటే 3 నెంబర్స్ is equal to 15.9 meters. Central line is equal to horizontal walls ఎంత length, horizontal wall length 15.2 meters, 15.2 meters plus vertical walls length ఎంత అండి 15.9 meters, 15.9 is equal to 31.1 meters. Total central line is equal to 31.1 meters. ఇప్పుడు మనకి సెంట్రల్ లైన్ వచ్చేసింది, సెంట్రల్ లైన్ లెంత్ వచ్చింది. అయితే మన సెక్షన్లో వాల్ యొక్క సెక్షన్ చూస్తే కింద బాటమ్ పీసీసీ బాటమ్ వచ్చేసి 1 మీటర్ ఉంది, 1 మీటర్ విడ్త్ వాల్ 1 మీటర్ విడ్త్. స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి 0.8 మీటర్స్, సెకండ్ స్టెప్ వచ్చేసి 0.5 మీటర్స్, థర్డ్ స్టెప్ వచ్చేసి 0.4 మీటర్స్. వాల్ థిక్నెస్ 0.3 మీటర్స్, వాల్ హైట్ 3 meters. Third step height 0.5 meters, second step height 0.3 meters, third step height 0.3 meters, first step height 0.3 meters, PCC height 0.2 meters. ఇది మనకి ఇచ్చిన డీటెయిల్స్. ఇక్కడ మనం ఫార్ములా చూసుకున్నాము. ఇక్కడ మనకి రూమ్స్ 2 రూమ్స్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసాయి, డోర్ డైమెన్షన్స్ వచ్చాయి, విండో డైమెన్షన్స్, వాల్ థిక్నెస్. సెక్షన్లో మనకి ఫౌండేషన్ డీటెయిల్స్ ప్లస్ వాల్ థిక్నెస్ అన్ని డీటెయిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనము సమ్లోకి వెళ్దాం, క్యాలిక్యులేషన్స్లోకి వెళ్దాం. నేను ఆల్రెడీ చేసి ఉంచాను, అది మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. మనకు సెంట్రల్ లైన్ లెంత్ ఎంత వచ్చింది 31.1 మీటర్స్. అంటే మనం ప్రతిదీ కూడా ఈ లెంత్తోనే మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. అయితే దీనికంటే ముందు టీ జంక్షన్స్ గురించి, టీ జంక్షన్స్ కూడా చూద్దాం మనం. ఇక్కడ టీ జంక్షన్స్ వచ్చేసి ఎన్ని వచ్చాయి, టీ జంక్షన్ నెంబర్ 1, టీ జంక్షన్ నెంబర్ 2. ఈ టీ జంక్షన్ గురించి ఎందుకు చెప్తున్నామంటే మనము ఈ సెంటర్ లెంత్ తీసుకుంటున్నప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ లెంత్ ఇక్కడ ఈ పోర్షన్ కన్సిడర్ అవుతుంది. అది మనము వర్టికల్ వాల్స్లో తీసుకుంటున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు తీసుకుంటాము. మనం ఈ సెంటర్ నుంచి ఆల్రెడీ ఈ లెంత్ మనం హారిజాంటల్ వాల్స్లో తీసేసుకున్నాము. హారిజాంటల్ వాల్స్లో ఈ లెంత్ 2 లెంత్స్ తీసేసుకున్నాము. మరి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు వర్టికల్ వాల్స్లో కూడా ఈ సెంటర్ నుంచి తీసుకుంటున్నప్పుడు ఈ ఎక్స్ట్రా పోర్షన్ వస్తుంది, ఎక్స్ట్రా. సో ఇది మనం మైనస్ చేయాలి, డిడక్ట్ చేయాలి. ఎలా తీసుకోవాలంటే నేను ఒక ఫార్ములా చెప్తాను చూడండి. టీ జంక్షన్ ఎక్కడైతే వస్తున్నాయో నెంబర్ ఆఫ్ టీ జంక్షన్స్ కూడా మనం తీసుకోవాలన్నమాట సపరేట్గా. టీ జంక్షన్స్ అంటే టీ జంక్షన్ దగ్గర లెంత్ వచ్చేసి లెంత్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ లైన్ మైనస్ విడ్త్. ఇక్కడ వాల్ విడ్త్ బై 2 ఇంటూ నెంబర్ ఆఫ్ జంక్షన్స్. లెంత్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ లైన్ మైనస్ విడ్త్ బై 2 ఇంటూ నెంబర్ ఆఫ్ వాల్ థిక్నెసెస్. అంటే నెంబర్ ఆఫ్ టీ జంక్షన్స్. నెంబర్ ఆఫ్ టీ జంక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎన్ని నెంబర్స్ వచ్చాయండి, టీ జంక్షన్స్ ఎన్ని వచ్చాయి 1 2 నెంబర్స్. నెంబర్ ఆఫ్ టీ జంక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 2. మనం తీసుకుంటున్న ప్రతిసారి కూడా ఈ 2 టీ జంక్షన్స్ని డిడక్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. మనం ఫస్ట్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ ఫర్ ఫౌండేషన్. ఆల్రెడీ మనం అన్నీ కూడా ఇక్కడ సాల్వ్ చేసి పెట్టుకున్నాము. మనం డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం లెంత్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ లైన్ మైనస్ విడ్త్ బై 2 ఇంటూ నెంబర్ ఆఫ్ టీ జంక్షన్స్. లెంత్ ఎంత వచ్చింది మనకి, సెంట్రల్ లైన్ లెంత్ ఎంత వచ్చింది 31.1 మీటర్స్. 31.1 మైనస్ విడ్త్ ఎంత మనకి, విడ్త్ 1 మీటర్. విడ్త్ 1 మీటర్ బై 2 ఇంటూ 2 జంక్షన్స్.
అంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు 30.1 మీటర్స్. 31.1 మైనస్ ఇక్కడ 1/2 అంటే 0.5 ఇంటూ 2 1 31.1 మైనస్ 1 30.1 మీటర్స్ ఈ లెంత్ వచ్చింది. అయితే మనకు టోటల్ నెంబర్స్ ఎన్ని వస్తాయి మనకి? ఎప్పుడు టోటల్ నెంబర్స్ 1 వస్తుంది కదా, లెంత్ 1 వస్తుంది, ఇదంతా కూడా 1 వస్తుంది. సమ్ ఆఫ్ హారిజాంటల్ వాల్స్ ప్లస్ సమ్ ఆఫ్ వర్టికల్ వాల్స్ కూడా యాడ్ చేసుకున్నాం, టోటల్ లెంత్ వచ్చింది మనకి. అప్పుడు నెంబర్స్ 1. సో లెంత్ ఎంత వచ్చింది మనకి? 30.1. విడ్త్ ఎంత వచ్చింది మనకి? 1 మీటర్. ఎక్స్కవేషన్ ఫర్ 1 మీటర్ విడ్త్ ఎక్స్కవేషన్ 1 మీటర్. హైట్ ఎంత ఉంది మనకి? ఎర్త్ వరకు నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి డెప్త్ ఎంత తీసుకుంటున్నాం మనం? 0.2 ప్లస్ 0.3 ప్లస్ సెకండ్ ఫుట్టింగ్ 0.3 ఇక్కడ వరకు ఉంది ఎర్త్ జిఎల్ అంటే 0.3 ప్లస్ 0.3 0.6 ప్లస్ 0.2 అంటే 0.8 ఎక్స్కవేషన్ వస్తుంది మనకి. అంటే 30.1 ఇంటూ 1 ఇంటూ 0.8 24.08. ఒకసారి చూడండి, 30.1 ఇంటూ 1 ఇంటూ 0.8 24.08. ఓకే, ఇది మనకు ఎక్స్కవేషన్ ఎంత వచ్చింది క్వాంటిటీ? ఎక్స్కవేషన్ క్వాంటిటీ 24.08 క్యూబిక్ మీటర్స్. 24.08 క్యూబిక్ మీటర్స్. ఇప్పుడు మనము పీసీసీలోకి వెళ్దాం. .08 వచ్చింది. పీసీసీలోకి వెళ్దాం. పీసీసీ 1:2:4 రేషియోతో తీసుకున్నాను అండి నేను. మనం పీసీసీలోకి కూడా లెంత్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలాగైతే తీసుకున్నామో సెంట్రల్ లైన్ లెంత్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సెంట్రల్ లైన్ లెంత్ వచ్చింది 31.1. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 31.1 మైనస్ మనకు పీసీసీ విడ్త్ ఎంత వచ్చిందండి? పీసీసీ 1 మీటర్. 31.1 మైనస్ 1/2 ఇంటూ 2. సేమ్ మనకి ఎక్స్కవేషన్ ఎంతైతే చేస్తున్నామో సేమ్ లెంత్ పీసీసీ కూడా వస్తుంది. లెంత్ ఈజ్ ఈక్వల్ 30.1 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1 ఇంటూ 30.1 ఇంటూ విడ్త్ 1 ఇంటూ మనకు హైట్ ఎంత? పీసీసీ హైట్ 0.2 మీటర్స్. పీసీసీ హైట్ 2 మీటర్స్, 0.2 మీటర్స్. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 6.02 క్యూబిక్ మీటర్స్. పీసీసీ క్వాంటిటీ ఎంత? 6.02 క్యూబిక్ మీటర్స్. ఇప్పుడు నెక్స్ట్ పీసీసీ అయిపోయింది. తర్వాత బ్రిక్ వర్క్ అండ్ ఫౌండేషన్. ఫౌండేషన్లో బ్రిక్ వర్క్ కూడా మనకు స్టెప్ వైజ్ ఉంది. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. బ్రిక్ స్టెప్స్ వైజ్ ఉంది ఫౌండేషన్ మొత్తం కూడా. అప్పుడు మనం స్టెప్స్ వైజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 31.1 మైనస్ 31.1 అంటే ఏంటి? సెంటర్ లైన్. 31.1 మైనస్ 0.8 ఏంటంటే ఈ విడ్త్ బై 2. 0.8/2 ఇంటూ 2. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 30.3. 0.8/2 చేస్తే 0.4 వస్తుంది. 0.4 ఇంటూ 2 0.8. 31.1 మైనస్ 0.8 చేస్తే 30.3. సో ఇప్పుడు క్యాల్కులేషన్లోకి వెళ్తే 1 ఇంటూ 30.3 ఇంటూ 0.8 ఇంటూ 0.3. 0.3 ఏంటి? 0.3 వచ్చేసి హైట్ ఆఫ్ ది ఫస్ట్ స్టెప్. అంటే టోటల్ చేస్తే 7.272 క్యూబిక్ మీటర్స్. ఫస్ట్ స్టెప్ క్వాంటిటీ వచ్చేసి 7.272 క్యూబిక్ మీటర్స్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ విడ్త్ ఎంత? 0.5 మీటర్స్. సెకండ్ స్టెప్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 31.1 మైనస్ 0.5/2 ఇంటూ 2. 0.5 అంటే విడ్త్. 31.1 ఏంటి? సెంటర్ లైన్. నెంబర్ ఆఫ్ టీ జంక్షన్స్ అన్ని 2. 0.5/2 చేస్తే 0.25. 0.25 ఇంటూ 2 0.5. 31.1 మైనస్ 0.5 చేస్తే ఎంత? లెంత్ ఈజ్ ఈక్వల్ 30.6. ఇప్పుడు అది 30.6 లెంత్ తీసుకొని క్యాలిక్యులేషన్ చేసుకుంటే 1 ఇంటూ 30.6 ఇంటూ 0.5. 0.5 ఏంటంటే లెంత్, విడ్త్. 0.5 ఇంటూ 0.3. 0.3 ఏంటండి? 0.3 హైట్ ఆఫ్ ది సెకండ్ స్టెప్ చేస్తే 4.5
4.59 cubic meters. Second step quantity 4.59 cubic meters. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకా పెండింగ్ ఏమైంది, ఫస్ట్ అయిపోయింది, బీసీసీ అయిపోయింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్లోకి వెళ్తే మనకి థర్డ్ స్టెప్లో లెంత్ ఈజ్ ఈక్వల్ టు L ఈజ్ ఈక్వల్ టు 31.1. 31.1 ఏంటి, సెంటర్ లైన్. 31.1 ఇక్కడ చూడండి, సెంటర్ లైన్ 31.1 మీటర్స్. 31.1 మైనస్ 0.4 ఏంటండి, 0.4 విడ్త్ ఆఫ్ ది థర్డ్ స్టెప్. 0.4/2 ఇంటూ 2. 0.4/2 చేస్తే 0.2. 0.2 ఇంటూ 2 0.4. 31.1 మైనస్ 0.4 చేస్తే 30.7. సో 30.7 1 ఇంటూ 30.7 ఇంటూ 0.4 ఇంటూ 0.5 క్వాంటిటీ చేస్తే 6.14 క్యూబిక్ మీటర్స్. 6.14 క్యూబిక్ మీటర్ థర్డ్ స్టెప్. అయితే మనకి ఈ టోటల్ బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్లో ఉన్న టోటల్ బ్రిక్ వర్క్ క్వాంటిటీ తీసుకుందాం మనం ఇక్కడ. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఈక్వల్ టు 7.272 క్యూబిక్ మీటర్స్. సెకండ్ స్టెప్ 4.59 క్యూబిక్ మీటర్స్. థర్డ్ స్టెప్ 6.14 క్యూబిక్ మీటర్స్. టోటల్ క్వాంటిటీ వచ్చేసి 18.002 క్యూబిక్ మీటర్స్. అయితే మనకి 3 స్టెప్స్ కలుపుకుంటే మనకి 18.002 క్యూబిక్ మీటర్స్ బ్రిక్ వర్క్ క్వాంటిటీ వచ్చింది. బ్రిక్ వర్క్ క్వాంటిటీ అండ్ ఫౌండేషన్ వచ్చింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ మనకు మిగిలిపోయింది ఏంటండి, పీసీసీ అయిపోయింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది, థర్డ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనకి వాల్ ఉంది. వాల్ క్వాంటిటీ పెండింగ్లో ఉంది. అయితే మనం వాల్ ఎలా తీసుకుంటామంటే, బ్రిక్ వర్క్ ఇన్ వాల్ వచ్చేసి లెంత్ ఈజ్ ఈక్వల్ టు 31.1 సెంటర్ లైన్ 31.1 మైనస్ వాల్ విడ్త్ 0.3/2 ఇంటూ 2. 0.3/2 చేస్తే 0.15. 0.15 ఇంటూ 2 0.3. 31.1 మైనస్ 0.3 చేస్తే 30.8. 30.8 1 ఇంటూ 30.8 ఇంటూ 0.3. 0.3 వాల్ థిక్నెస్. 0.3 ఇంటూ హైట్ 3 మీటర్స్ చేస్తే 27.72 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. అయితే మనకి డ్రాయింగ్లో మనకి డిడక్షన్స్ ఉన్నాయి. ఇందులో డోర్ నెంబర్ 1, డోర్ నెంబర్ 2, 2 డోర్స్ ఉన్నాయి. విండోస్ 1, 2, 3 విండోస్ ఉన్నాయి. అంటే డోర్ డైమెన్షన్ వచ్చేసి 1 మీటర్ బై 2.1 మీటర్స్. విండో డైమెన్షన్ వచ్చేసి 1.5 మీటర్ బై 1 మీటర్స్. అయితే ఇప్పుడు మనకి బ్రిక్ వర్క్ ఇన్ వాల్ క్వాంటిటీ వచ్చేసి 27.72 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. ఇందులో నుంచి మనకు డిడక్షన్స్ ఉన్నాయి. డిడక్షన్స్ ఏమేమి ఉన్నాయి మనకి, విండోస్. డోర్స్ వచ్చేసి 2 నెంబర్స్ ఉన్నాయి. విండోస్ వచ్చేసి 3 నెంబర్స్ ఉన్నాయి. అయితే మనం డోర్ క్వాంటిటీను ఇంకా విండో క్వాంటిటీను తీద్దాం. మనం 2 ఇంటూ డోర్ లెంత్ ఎంత వచ్చి, డోర్ లెంత్ 1 మీటర్, వాల్ థిక్నెస్ 0.3 మీటర్స్, డోర్ హైట్ 2.1 మీటర్స్. 2 ఇంటూ 1 ఇంటూ 0.3 ఇంటూ 2.1 ఈజ్ ఈక్వల్ టు 1.26 క్యూబిక్ మీటర్స్. 2 ఇంటూ 1 ఇంటూ 0.3 ఇంటూ 2.1 1.26 క్యూబిక్ మీటర్స్. విండోస్ వచ్చేసి 3 నెంబర్స్. విండో లెంత్ ఎంత ఉందండి ఇక్కడ, 1.5 మీటర్స్. 1.5 మీటర్స్ ఎక్కడ వచ్చింది, విండో లెంత్ 1.5/1 మీటర్. 3 ఇంటూ 1.5 బై వాల్ థిక్నెస్ 0.3 ఇంటూ 1 మీటర్ చేస్తే 1.35 క్యూబిక్ మీటర్స్. డిడక్షన్ టోటల్ చేస్తే 2.61 క్యూబిక్ మీటర్స్. మనకు డిడక్షన్స్ 2.61 క్యూబిక్ మీటర్స్ డిడక్షన్స్ ఉన్నాయి. అయితే
టోటల్ బ్రిక్ వర్క్ ఇన్ వాల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, మనకు టోటల్ బ్రిక్ వర్క్ ఎంత వచ్చింది 27.72 బ్రిక్ వర్క్ ఎంత వచ్చింది, బ్రిక్ వర్క్ ఇన్ వాల్లో 27.72 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. డిడక్షన్స్ ఎంత వచ్చాయి 2.61 క్యూబిక్ మీటర్స్ డిడక్షన్స్, అంటే 27.72 మైనస్ 2.61 చేస్తే 25.11 క్యూబిక్ మీటర్స్. 27.72 మైనస్ 2.61 25.11 క్యూబిక్ మీటర్స్. ఇదండి మనకు వచ్చిన క్వాంటిటీ. బ్రిక్ వర్క్ ఇన్ వాల్స్ వచ్చేసి 25.11 క్యూబిక్ మీటర్స్. ఒక్కసారి ఓవరాల్ రివ్యూ చూద్దాము. ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ క్వాంటిటీ వచ్చేసి 24.08 క్యూబిక్ మీటర్స్. పీసీసీ క్వాంటిటీ వచ్చేసి 6.02 క్యూబిక్ మీటర్స్. బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్ వచ్చేసి ఓవరాల్ క్వాంటిటీ వచ్చేసి బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్ ఓవరాల్ క్వాంటిటీ వచ్చేసి 18.002 క్యూబిక్ మీటర్స్. బ్రిక్ వర్క్ ఇన్ వాల్స్ వచ్చేసి 25.11 క్యూబిక్ మీటర్స్. ఆఫ్టర్ డిడక్షన్ 25.11 క్యూబిక్ మీటర్స్. ఇదండి సెంట్రల్ లైన్ మెథడ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఓన్లీ మనకి ఎక్స్కవేషన్ బిలో గ్రౌండ్ లెవెల్ మాత్రమే చిన్న చిన్న వేరియేషన్స్ కనిపిస్తాయండి. లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్కిను సెంట్రల్ లైన్ మెథడ్కిను చిన్న వేరియేషన్స్ కనిపిస్తాయి. ఓన్లీ బిలో గ్రౌండ్ లెవెల్ మాత్రమే. ఇక ఎబో గ్రౌండ్ లెవెల్కి వచ్చినప్పుడు వాల్స్లోకి వచ్చినప్పుడు ఇంచుమించు రెండు సేమ్ ఉంటాయి. సెంట్రల్ లైన్ మెథడ్ కానీ లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్ కానీ రెండు సిమిలర్గా సేమ్ ఉంటాయండి. పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. కానీ రెండు కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. రెండు మెథడ్స్ కూడా పెద్ద కష్టం ఏమి ఉండదండి. ఈజీగా మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సైట్లో. ఓకే అండి, ఇదండి సెంట్రల్ లైన్ మెథడ్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కొంచెం మెసేజ్ చేయండి, కామెంట్లో మెసేజ్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.